ఇంత ఘోరంగా మోసపోతాం అనుకోలేదబ్బా మేమైతే. అసలు ఏమైందంటే మేము తిరుపతికి వెళ్ళాం కదా, సో మేమైతే మండే రోజు నైట్ అయితే వెళ్ళాము. నా మండే నైట్ 10 కల్లా బయలుదేరాము. 2కి అలాగ తిరుపతిలో అయితే మేము బస్ స్టాండ్లో దిగేసాం అనమాట. దిగేసిన తర్వాత కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళేసి వెయిట్ చేసి ఒక 1 అవర్ అలా వెయిట్ చేసిన తర్వాత పక్కన వాళ్ళని అడిగితే ఏ టైంకి మాకు టోకన్స్ దొరుకుతాయి అని చెప్పేసి అడిగితే మార్నింగ్ 10:30, 11 or 12 కూడా అవ్వచ్చు. జనాలు వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. జనం రష్ ఎక్కువ అయితే మీకు త్వరగా టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, లేదు అంటే లేట్ అవుతుంది అని చెప్పేసి అన్నారనమాట. అలా చెప్పారు. అండ్ తర్వాత ఏమైందంటే సరే అని చెప్పి వెయిట్ చేసాము. అలా ఇచ్చినా కూడా మీకు ఈరోజు టోకన్స్ ఇస్తే రేపు మధ్యాహ్నానికి మీకు దర్శనానికి టోకన్స్ దొరుకుతాయి. అంత టైం వేస్ట్ ఎందుకు, మీకు పైన చాలా ఫ్రీగా ఉంది. తిరుమలలో అయితే చాలా ఫ్రీగా ఉంది. కొండ మీద వెళ్ళారంటే దర్శనం మీకు బాగా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేసి టోకన్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళి ఈ రోజంతా వెయిట్ చేయాలి కదా మీరు. అదేదో మీరు పైకి వెళ్ళిపోయారంటే శుభ్రంగా దర్శనంకి అయితే దొరికేస్తుంది. మీకు హ్యాపీగా దర్శనం చేసుకొని ఈవినింగ్ లోపలికి రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పారనమాట మాకు. బట్ మేమైతే అలా రిటర్న్ అవ్వలేదు ఈవినింగ్కి. సో ఇక్కడైతే వాళ్ళ మాటలు నమ్మి మేమైతే సర్వదర్శనంకి వెళ్ళిపోయామన్నమాట. సో వెళ్ళిపోయాము. స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే చాలా వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. ఎంతసేపు వెయిట్ చేసాము, ఎన్ని అవర్స్ మేము రూమ్స్లో ఉన్నాము ఏంటని చెప్పేసి మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఫైనల్గా స్వామి దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. చాలా హ్యాపీ. వెయిట్